సో హాయ్ గైస్, చాలామంది నన్ను అడుగుతున్నారు మీ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో ఎందుకు అని చెప్పి యూట్యూబ్లో వీడియో చేద్దాం అనుకున్నాను. హౌ టు జాయిన్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ, లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మా కాలేజ్ విషయానికి వస్తే 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ కింద స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటారు. వన్ ఈజ్ ర్యాంక్ బేస్డ్ అనమాట. మీకు మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి జాయిన్ చేసుకుంటారు. సెకండ్ వన్ ఈజ్ ఐపీ మార్క్స్ బేస్డ్ అనమాట. మీరు స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ దేంట్లో అయినా సరే ఆ పర్సంటేజ్ని బట్టి కూడా జాయిన్ చేసుకుంటారు అండ్ కన్సెషన్ అమౌంట్ కానీ ఇస్తారు. అండ్ థర్డ్ కేటగిరీ స్పోర్ట్స్ కోటా అనమాట. మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని బట్టి కానీ జాయిన్ చేసుకుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కొంతమందికి డౌట్ రావచ్చు, వీటిలో ఏట్లో మేము లేకపోతే మేము ఎలా జాయిన్ అవ్వాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతారు. దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. అండ్ మా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసే కేఎల్ త్రిబుల్ ఈ ఎగ్జామ్ని రాయాలి. కేఎల్ త్రిబుల్ ఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది అండ్ 3 ఫేజెస్ కింద పెడతారు. ఒకవేళ మీకు కన్సెషన్ వచ్చింది అనుకుంటే తర్వాత మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో సిజిపిఏ మెయింటెనెన్స్ చేయాలి. పాయింట్స్ 0 సిజిపిఏ అబోవ్ సిజిపిఏ ఉండాలి. అప్పుడే మీకు కన్సెషన్ అనేది ప్రతి ఇయర్కి క్యాలిక్యులేట్ అవుతుంటుంది. మన బీటెక్ అండ్ డిగ్రీ లైఫ్లో 90% అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ మీరు డెడికేటెడ్గా చదువుకుంటాము అనుకుంటేనే కన్సెషన్ మైండ్లో పెట్టుకోవాలి. లేదనుకుంటే మీ టోటల్ ఫీజు అనేది మైండ్లో పెట్టుకొని మీరు జాయిన్ అవ్వాలి. నేను బిఫోర్ 3 బేస్డ్ చెప్పాను కదా ఎలా జాయిన్ అవ్వాలో. వాటిలో మీకు ఏ వేటిలో అయినా మెయిన్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఐపీ మార్క్స్ ఉంటే మీకు ఒక కౌన్సిలింగ్ పీరియడ్ పెడతారు. ఆ కౌన్సిలింగ్ పీరియడ్లో మీరు వచ్చి ఫీజు అన్నీ మాట్లాడుకొని మీ సీట్ని అనేది హోల్డ్ చేసుకోవాలి. చేసుకునే ప్రోగ్రామ్ బీటెక్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఈసీ, త్రిబుల్ ఈ, సిఎస్సి, సిఎస్ఐటి అండ్ ఏడిఎస్ అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. మా కాలేజ్లో మీకు ఒకసారి కేఎల్ త్రిబుల్ ఈ వెబ్సైట్లో తెలుస్తుంది. ఆల్రెడీ డిసెంబర్లోనే ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోయింది కేఎల్ త్రిబుల్ ఈ. మీరు చూసుకొని సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్లో అటెంప్ట్ చేయండి ఎగ్జామ్. అసలు కేఎల్ త్రిబుల్ ఈలో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా డీటెయిల్స్ అని అప్డేట్ చేయాలనేది ఇంకొక షార్ట్ వీడియో చేస్తాను. నేనైతే కేఎల్ త్రిబుల్ ఈ ఎగ్జామ్ రాసి నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. అండ్ ఏ కాలేజ్ అయినా మీరు జాయిన్ అయ్యే ముందు హాస్టల్ అండ్ కాలేజ్ టైమింగ్స్ అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. మా కాలేజ్లో హాస్టల్ ఎలా ఉంటుంది, ఎలా టైప్స్ అని చెప్పి కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు సిఎస్సిలో సీట్ కావాలి అంటే అబోవ్ 90% మార్క్స్ అనేది ఉండాలి. ఈసీ అండ్ త్రిబుల్ ఈకి ఒక పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కాలేజ్కి వచ్చి కనుక్కున్నారంటే మీకు అడ్మిషన్ బ్లాక్లో మొత్తం చెప్తారు. తర్వాత ఏంటి అంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినా సరే ఒకసారి కాలేజ్కి వచ్చి అడ్మిషన్ బ్లాక్లో విజిట్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. ఎందుకంటే ఇయర్కి అప్డేట్స్ అనేది మారుతూ ఉంటాయి. ఒకవేళ మీకు కేఎల్ త్రిబుల్ ఈలో మంచి ర్యాంక్ వస్తే దాన్ని బేస్ చేసుకొని కానీ మీకు కన్సెషన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ మైండ్లో ఇంకొక ఆప్షన్ కానీ ఉంటే వేరే కాలేజ్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏదో ఒక కాలేజ్కి ఒక హోల్డ్ చేసుకోండి సీట్. అయితే సర్టన్ అమౌంట్ పే చేస్తే మీకు సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. అండ్ అడ్మిషన్ అమౌంట్ పోను మీకు ఒకవేళ వద్దు అనుకుంటే అమౌంట్ రిటర్న్ కూడా చేస్తారు. అండ్ ఇయర్లీ ఆ అమౌంట్ కూడా చేంజ్ అవుద్ది. అందుకే నేను అమౌంట్ కూడా చెప్పట్లేదు ఈ వీడియోలో. నేనైతే మా కాలేజ్లో ఏప్రిల్లో సీట్ అనేది హోల్డ్ చేసుకున్నాను సర్టన్ అమౌంట్ పే చేసి. బీటెక్ లైఫ్ అనేది 1-2 ఇయర్స్ కాదు కదా, 4 ఇయర్స్. మీకు నచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఎక్కడైతే కంఫర్టబుల్ అన్నీ బాగున్నాయి, అట్మాస్ఫియర్ బాగుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఏదో ఎవరో మాటలు వినైతే జాయిన్ అవ్వద్దు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్మోస్ట్ క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్స్లో అడగండి. అవి కమింగ్ షార్ట్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద చెప్తాను. అండ్ టోటల్ నా ఫీజ్ స్ట్రక్చర్ కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. చాలామందికి సిజిపిఏ ఉన్నా కూడా డొనేషన్ కూడా పే చేస్తారు అండ్ డొనేషన్ బేస్డ్ కూడా జాయిన్ చేసుకుంటారు మా కాలేజ్లో. డొనేషన్ ఎందుకు పే చేస్తారంటే టైం లిమిట్ అయిపోయినప్పుడు ఇంకా అడ్మిషన్ స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి కావాలి అనుకుంటే అప్పుడు డొనేషన్ పే చేసి తీసుకుంటారనమాట ఆ పర్టికులర్ బ్రాంచ్లో సీట్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను కేఎల్ త్రిబుల్ ఈ ఎగ్జామ్ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కింద కామెంట్స్లో అడగండి. అండ్ మా యూనివర్సిటీ కాకుండా అండ్ అదర్ యూనివర్సిటీ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎలా జాయిన్ అవ్వాలి అనుకున్నా నాకు కామెంట్ చేస్తే అండ్ ఆ యూనివర్సిటీ గురించి కానీ ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ అందరికీ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ వీడియోస్లో ఫర్దర్గా ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలా మీ వాల్యుబుల్ ఫింగర్స్తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.